అధర్మం తన పంజాలను విస్తరించి లోకాలపై తన ప్రభావాన్ని చూపుతున్న కాలంలో భూమిపై ఒక శక్తివంతమైన అసురరాజు పరిపాలన సాగిస్తున్నాడు. అతనే హిరణ్యకశిపుడు. అపారమైన బలం, అప్రతహతమైన సంకల్పం, అగ్ని వంటి కోపం ఇవన్నీ అతని స్వభావం. కానీ ఈ శక్తులన్నిటికంటే అతనిలో పెరిగింది ఒకటి: అహంకారం. తన శక్తిపై అతనికి అంతులేని నమ్మకం. తనకంటే గొప్ప శక్తి ఈ లోకంలో లేదనే గర్వం. ఈ గర్వమే అతన్ని ఒక భయంకరమైన మార్గంలో నడిపించింది. అమరత్వాన్ని సాధించాలని అతని మనస్సులో ఒక బలమైన కోరిక పుట్టింది. మరణాన్ని జయించాలని అతను సంకల్పించాడు. దానికోసం అతను సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించాడు. అలా ప్రారంభమైంది ఒక భయంకరమైన తపస్సు. కాలం గడుస్తోంది. సంవత్సరాలు కరిగిపోతున్నాయి. ప్రకృతి మారుతోంది. లోకాలు కంపిస్తున్నాయి. అతని తపస్సు తీవ్రతకు దేవతలు కూడా కలవరపడుతున్నారు. శరీరం క్షీణించింది, కానీ సంకల్పం మాత్రం మరింత దృఢమైంది. తన లక్ష్యం కోసం అతను అన్నిటినీ త్యాగం చేశాడు. చివరికి అతని అంచంచల తపస్సుకు ఫలితం దక్కింది. బ్రహ్మదేవుడు అతని ముందుకు ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్య క్షణంలో హిరణ్యకశిపుడు తన కోరికను వ్యక్తపరిచాడు. సాధారణ వరం కాదు, తన మరణాన్ని తప్పించుకునేలా ఒక చాకచక్యమైన వరం. తనకు ఎలాంటి పరిస్థితుల్లోనూ మరణం సంభవించకూడదని కోరుకున్నాడు. మనిషి చేత కానీ, జంతువు చేత కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, భూమిపై కానీ, ఆకాశంలో కానీ, ఏ రూపములోనూ, ఏ సమయములోనూ తనకు మరణం రాకూడదని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు అతని తపస్సుకు సంతృప్తి చెంది ఆ వరాన్ని అనుగ్రహించాడు. ఆ క్షణం నుండి హిరణ్యకశిపుడి జీవితం మారిపోయింది. అతని విశ్వాసం అహంకారంగా మారింది. అతని ధైర్యం దురహంకారంగా మారింది. తానే ఈ జగత్తుకు అధిపతి అని భావించాడు. తానే దేవుడిని అని ప్రకటించడం ప్రారంభించాడు. ధర్మాన్ని పక్కన పెట్టి అధర్మాన్ని ప్రోత్సహించాడు. దేవతలను నిరాకరించి తననే పూజించమని ఆజ్ఞాపించాడు. అలా శక్తి, వరం, అహంకారం కలిసి ఒక వినాశనానికి దారితీసే కథకు నాంది పలికాయి. ఈ సమయంలో హిరణ్యకశిపుడి భార్య అయిన కయాదు తన గర్భంలో ఉన్న శిశువుతో కలిసి తన వంశరక్షణ గురించి ఆందోళన చెందుతుంది. ఒక దాడి సమయంలో ఆమెను దేవర్షి నారదుడు రక్షించి ఆమెను తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి ఆమెకు రక్షణ కల్పించాడు. అమ్మా, మీ భర్త వచ్చే వరకు నా ఆశ్రమంలోనే ఉండండి. సరే మునీశ్వర, ఇది నాకు ఎంతో ఊరటనిచ్చింది. ఈ సహాయానికి నేను కృతజ్ఞురాలిని. నన్ను, నా బిడ్డను కాపాడినందుకు మీకు ధన్యవాదాలు. మీకు ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను బోధిస్తాను. శ్రద్ధగా వినండి. సరే మునీశ్వర. ఓం నమో నారాయణాయ. వచ్చే పంటలు, పుష్పాలు కాలక్రమంలో 6 మార్పులకు లోనవుతాయి: జననం, ఉండటం, పెరగటం, మార్పు చెందటం, క్షీణించడం మరియు చివరకు నశించడం. ఇలాగే ఆత్మ నివసించే భౌతిక దేహం కూడా ఇలాంటి మార్పులకు లోనవుతుంది. అయితే ఆత్మకు మాత్రం ఈ మార్పులేవి ఉండవు. అది శాశ్వతం, నిత్యం, అవినాశి. నారదుడు కయాదుని చూడకుండానే శ్రీమద్భాగవతంలోని కొన్ని శ్లోకాలను చదవటం ప్రారంభించాడు. మెల్లగా కయాది నిద్రలోకి జారుకుంది. నారదుడు శ్లోకాలను పఠిస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి ఆయన చుట్టూ చూశాడు, కానీ ఎవ్వరూ కనిపించలేదు. చివరికి ఆ శబ్దం కయాది గర్భం నుంచి వస్తుందని గ్రహించాడు. అది సాధారణ శబ్దం కాదు, దైవికమైంది అని అర్థం చేసుకున్నాడు. ఆనందభరితుడైన నారదుడు చిరునవ్వుతో మరిన్ని శ్లోకాలను పఠించడం కొనసాగించాడు. శిలతకు మరియు భౌతిక కల్మషాలకు అతీతుడైన ప్రహ్లాదుడు ఈ విధంగా తన ఆధ్యాత్మిక గురువైన నారదుడి నుంచి సమస్త ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాడు. ప్రహ్లాదుడు జన్మించిన తరువాత కూడా నారదుడిని శిష్యుడిగా కొనసాగి భగవంతుని పట్ల అపారమైన భక్తిని పెంపొందించుకున్నాడు. అతను ఎల్లప్పుడూ భగవంతుని నామాలను కీర్తిస్తూ
ఇతరులను కూడా భక్తి మార్గాన్ని ఉపదేశిస్తూ జీవించాడు. స్నేహితుల్లారా, దయచేసి నా మాటలు నమ్మండి. మీరు చిన్నపిల్లలైనప్పటికీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలరు. మన జీవిత లక్ష్యం భగవంతుని కమల పాదాలకు సేవ చేయడమే. మేమిప్పుడు అర్థం చేసుకున్నాము ప్రహ్లాద. నువ్వు చెప్పినట్లు మేము చేస్తాం. అవును, నువ్వు చెప్పినట్లుగానే చేస్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రహ్లాదుడు కొంతకాలం పాఠశాలకు వెళ్ళిన తరువాత హిరణ్యకశిపుడు అతన్ని తన సింహాసనం దగ్గరికి పిలిపించి ఆప్యాయంగా ఇలా అడిగాడు. నా ప్రియ కుమార, పాఠశాలలో నీకు ఇష్టమైన విషయం ఏమిటో చెప్పు. ప్రియ తండ్రి, భగవంతుని నామాన్ని వినడం మరియు కీర్తించడం నాకు చాలా ఇష్టం. భక్తి మార్గంలో 9 విధానాలు అత్యుత్తమైనవి. వాటి ద్వారా విష్ణుమూర్తికి తన జీవితాన్ని అంకితం చేసిన వాడే నిజమైన జ్ఞాని. ఎందుకంటే అతను సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు. విష్ణు విష్ణు విష్ణు, ఈ విషయాలు నేర్చుకోవడానికి నీకు ఎంత ధైర్యం! నేనే గొప్ప రాజునని నీకు తెలియదా? నీవు విష్ణువుని కాదు, నన్నే స్తుతించాలి. ఓ రాజా, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆందోళనలతో నిండి ఉన్నారు. ఈ దేహమే నేను అనే భావాన్ని వదిలేయాలి. విష్ణుమూర్తిని ఆశ్రయించి మీ హృదయంలో ఆయన్ను ఆరాధించండి. ఈ బాలుడితో ఇంకా మాట్లాడి ప్రయోజనము లేదు. భటులారా, ఇతన్ని వెంటనే తీసుకువెళ్ళి శిక్షించండి. భాగవతంలో ప్రహ్లాదుడు అనుభవించిన శిక్షలు అతని భగవద్భక్తిని పరీక్షించడానికి అతని తండ్రి హిరణ్యకశిపుడు విధించినవి. ఇవి చాలా క్రూరమైనవైనా ప్రతి సందర్భంలో విష్ణుభక్తి వల్ల అతను రక్షింపబడ్డాడు. ప్రహ్లాదుడు ఎదుర్కొన్న శిక్షలు ఏంటంటే పర్వతం మీద నుంచి తోసివేయడం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఎత్తైన పర్వతం మీద నుంచి తోసివేశాడు. కానీ భగవంతుని కృపతో అతనికి ఏమీ కాలేదు. విషం ఇవ్వడం, అతనికి విషమిచ్చి చంపాలని ప్రయత్నించారు. అయినప్పటికీ విష ప్రభావం చూపించలేదు. పాముల మధ్యలో వేయడం, విషసర్పాల మధ్యలో ప్రహ్లాదుడిని ఉంచారు. కానీ పాములు అతనికి హాని చేయలేకపోయాయి. అగ్నిలో పడేయడం, అతన్ని అగ్నిలో వేయించారు. అయినా అతను దగ్నం కాలేదు. ఏనుగులతో తొక్కించడం, పెద్ద ఏనుగులతో తొక్కించాలని ప్రయత్నించారు. కానీ అవి అతనికి హాని చేయలేదు. సముద్రంలో పడేయడం, అతన్ని సముద్రంలో పడవేశారు. అయినప్పటికీ అతను సురక్షితంగా బయటపడ్డాడు. ఆయుధాలతో దాడి చేయడం, అసురులు ఆయుధాలతో దాడి చేసినా అతనికి ఏమీ కాలేదు. ప్రహ్లాదుడు కేవలం విష్ణుమూర్తి ధ్యానంలోనే ఉండిపోయాడు. తద్వారా అతనికి ఏ హాని కలగలేదు. ప్రహ్లాదుడిని చంపేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిసి హిరణ్యకశిపుడే స్వయంగా ఆ పనిని తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నాడు. అతను ప్రహ్లాదుడిని ముందుకొచ్చి ఈ మాటలు అనసాగాడు. ఓ ప్రహ్లాద, నీవు ఎప్పటికప్పుడు నా మాట వినకుండా ఆ విష్ణువు గురించే ధ్యానం చేస్తున్నావు. నేను నిన్ను చంపడానికి ఎన్నో మార్గాలు ప్రయత్నించినా నీవు ఎలా బ్రతికి ఉన్నావు? ఎవరి ఆశ్రయంతో నీవు ఇలా ధైర్యంగా ఉన్నావు? మహారాజా, మీరు అడుగుతున్న శక్తి నాది కాదు. ఆ శక్తి సమస్త జగత్తుకు మూలమైన పరమాత్మదే. సర్వశక్తులకు ఆయనే ఆధారం. ఆయన కేవలం నాకు మాత్రమే కాదు, అందరికీ ఆధారం. ఆయన లేనిదే ఎవరికీ శక్తి ఉండదు. స్థావర జంగమ జీవులైనా, గొప్ప దేవతలైనా, కనీసం బ్రహ్మదేవుడు కూడా ఆ పరమాత్మ శక్తికే లోబడి ఉంటాడు. అంటే నాకంటే గొప్పవాడు ఇంకెవరైనా ఉన్నాడని అంటున్నావా? అతను ఎక్కడ ఉన్నాడు? అవును మహారాజా, ఆయన అంతటా ఉన్నాడు. ఈ స్తంభంలో కూడా ఉన్నాడు. ఈ స్తంభంలోనా? అయితే ఇప్పుడు నేను దీన్ని కొడతాను. నీ విష్ణువు ఇక్కడ ఉంటే బయటకు రావాలి, లేకపోతే నీ మాటలు అబద్ధమని నిరూపిస్తాను.
అర్ధమానవం అర్ధసింహం రూపంలో ఉన్న ఈ విచిత్రమైన ప్రాణి ఎవరు? నన్ను ఎదిరించే ధైర్యం ఎవరికుంది? నేను సర్వలోకాధిపతిని. ఇలాంటి రూపంలో నన్ను భయపెట్టాలని అనుకుంటున్నావా? విష్ణువే అయితే ఈ రూపంలో వచ్చి నన్ను జయిస్తాడని అనుకుంటున్నాడా? నాతో పోరాడే శక్తి ఎవరిది? దేవతలదా? అసురులదా? ఎవ్వరూ నన్ను జయించలేరు. ఇలాంటి ప్రయత్నం చేసి ప్రయోజనం ఏమిటి? నా శక్తి ముందు ఎవ్వరూ నిలవలేరు. రా, నాతో యుద్ధం చేయి. నీ శక్తి ఎంతో చూద్దాం. రుద్రమైన రూపము వీర నారసింహము ప్రళయకాల రుద్రహరుడు సింహమైన కాయం శ్రీ చక్రి జయము కాయ ఏయ్ ఏయ్, నా మరణం అసాధ్యం. నన్ను ఎవ్వరూ చంపలేరు. నేను అమరుణ్ణి. ఎందుకంటే నన్ను మనిషి చేత కాదు, మృగం చేత కాదు, గృహం లోపల కాదు, వెలుపల కాదు, పగలు కాదు, రాత్రి కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కూడా కాదు, ఏ ఆయుధం కూడా నన్ను చంపడానికి కుదురుపడదు. ఇప్పుడు చెప్పు, నన్ను జయించే శక్తి ఈ ప్రపంచంలో ఉందా? హిరణ్యకశిపుడా, నీ ఆలోచనను మార్చుకో. నేను మనిషిని కాదు, మృగాన్ని కాదు, నేనే నరసింహుణ్ణి. అదిగో చూడు, ఇది సూర్యాస్తమం. పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, బయట కూడా లేవు. నువ్వు గడపపై ఉన్నావు. నువ్వు భూమి పైన లేవు, ఆకాశంలో కూడా లేవు. నువ్వు నా తొడలపై ఉన్నావు. మరి ఈ గోళ్ళను చూడు, అవి సజీవమైనవి కాదు, నిర్జీవమైనవి కూడా కాదు. నీ దుష్ట గుణాలను అంతం చేయడానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది హిరణ్యకశిపా. नरसिंहदेव भगवान की, नरसिंहदेव भगवान की, प्रहलाद महाराज की। ప్రభు శాంతించండి, శాంతించండి ప్రభు, శాంతించండి. భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్ర కర్మాశయా రంధయ రంధయ తమో గ్రస గ్రస ఓం స్వాహా అభయమభయమాత్మని భూయిష్ట ప్రహ్లాదుడు ఎంతటి కష్టాలను ఎదుర్కొన్నా అతని అంచంచలమైన విష్ణుభక్తి కారణంగా ప్రతి శిక్షలోనూ అతను రక్షింపబడ్డాడు. చివరకు విష్ణువు నరసింహ రూపంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుడిని కాపాడాడు. ఇదే విధంగా భగవంతుడు తన శుద్ధమైన భక్తులందరినీ కూడా ప్రతి విషయంలోనూ కూడా కాపాడుతూనే వస్తారు. చూస్తున్నప్పుడే 20 నిమిషాలు అయిపోయినట్టుంది. కానీ దీని వెనకాల చాలా కష్టం, చాలా శ్రమ, చాలా డెడికేషన్ స్టూడెంట్స్ చూపించారు. ఆ రిజల్ట్ మనం ఇవాళ ఇక్కడ చూడడం జరిగిందని.
సో థ్యాంక్స్ టు ఆల్ ద స్టూడెంట్స్. సో ఈ యొక్క లఘునాటిక ప్రదర్శన నరసింహలీల ఇవాళ చేసినటువంటి దాంట్లో క్యారెక్టర్స్ మనం ఇంట్రడ్యూస్ చేద్దాం. నారదమునిగా నీరజ్. ఐ రిక్వెస్ట్ ఎవరన్ టు కమ్ ఆన్ టు స్టే వన్ బై వన్. కయాదుగా వాసు. కయాదు అంటే హిరణ్యకశిప యొక్క వైఫ్. హిరణ్యకశిప ఆదిత్య. నెక్స్ట్ ద హీరో నరసింహదేవ్ వెంకటేష్. వన్ మోర్ హీరో ప్రహ్లాద్ మహారాజ్ జయవర్ధన్. దెన్ ప్రహ్లాదుడి యొక్క టీచర్స్ కిషోర్ అండ్ మణికంఠ. హోళిక విశాల్. దెన్ వాయిస్ ఓవర్ మనం చేసినటువంటిది చైతన్య ఆఫ్ గాయత్రి కాలేజ్. దెన్ డైరెక్టర్ ప్రతి సినిమాకి ప్రతి స్కిట్కి ఒక డైరెక్టర్ ఉంటారు. సో ఈ డైరెక్టర్ ఆఫ్ ద స్కిట్ ప్రతి సునీల్. అండ్ సరిపోతుందండి, అందరూ అసలు బాధపడుతున్నారు, ఆనందంతో కొట్టాలి చెప్పట్లు. సో మన ఈ ఆడియో ఇదంతా మిక్సింగ్ అండ్ ఎడిటింగ్ మన టెంపుల్ డివోటీ రమాపతి ప్రభు. ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ స్కిట్ కోఆర్డినేటర్గా మన టెంపుల్ డివోటీ కేశవ కృపా ప్రభు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్.